హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి విశాల్ ఛానల్. ఈరోజు విశాల్ స్కూల్కి వెళ్తుంటే నేను కూడా వైష్ణవిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకు ఏంటి అనేది నేను కంటిన్యూస్లో చెప్తాను. వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయ్యి పాపను కూడా ఫ్రెష్ అప్ చేసి అందరం బైక్ పై వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ వేరే స్కూల్లో వేసాము, బట్ అక్కడ మాకు ఫీజు తగ్గట్టు ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించలేదు. అందుకని ఈసారి స్కూల్ మార్చేసాము. అలా ఏదో ఒక కారణంతో స్కూల్ మార్చినప్పుడల్లా మనకి అడ్మిషన్ ఫీజు అని, స్కూల్ యూనిఫామ్ కూడా డబుల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అన్నమాట. అయినా సరే పట్టుబట్టి ఇద్దరం ఫిక్స్ అయ్యి స్కూల్ చేంజ్ చేయాలని అనుకున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ వైష్ణవి చిన్న పాప, పైగా ఫీడింగ్ కాబట్టి లేట్ నైట్స్ ఉంటాయి, నిద్ర ఉండదు అని దగ్గరలో స్కూల్లో వేసామన్నమాట. అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు స్కూల్ వ్యాన్ ఇంటి దగ్గరికే వచ్చేది కాబట్టి నాకు ఏమీ అంత ఇబ్బందిగా అనిపించలేదు. సో ఇప్పుడు కూడా న్యూ స్కూల్లో మా వాడి కోసం స్కూల్ బస్ మాట్లాడదామని స్కూల్కి వెళ్తున్నాము. ఎందుకంటే మార్నింగ్ హస్బెండ్ డ్రాప్ చేస్తారు స్కూల్లో, బట్ ఈవినింగ్ తనకు కుదరదు. నేను వెళ్దామంటే ఆ స్కూల్కి ఇంటి నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, నాకు కూడా కుదరదు. అలా అని స్కూల్ బస్ మాట్లాడదామని వెళ్తున్నాను. స్కూల్ ఫీజు వచ్చేసి 21,000 అయింది. అడ్మిషన్ ఫీజు 5,000 రూపీస్ తీసుకున్నారు. అసలు కామన్గా ఏ స్కూల్లో అయినా 1,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు, బట్ ఈ స్కూల్లో మాత్రం ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ ఫిక్స్ అమౌంట్ ఉంటుంది. స్కూల్ ఫీజు అయినా అడ్మిషన్ ఫీజు అయినా. బట్ స్టడీ మాత్రం మా ఏరియాలో అన్ని స్కూళ్ళ కంటే ఈ స్కూల్ చాలా బాగుంటుందని పేరు ఉంటుంది. అందుకే కొంచెం ఇబ్బంది అయినా సరే అని ఈ స్కూల్లో వేసేసామన్నమాట. ఇదే అండి స్కూల్ వచ్చేసి. ఈ స్కూల్కి ఇంకొక గేట్ కూడా ఉంది, బట్ అక్కడ నుంచి ఓన్లీ ఫ్యాకల్టీ అండ్ మనం ఏమైనా ఫీజులు అలాంటివి పే చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఆఫీస్ పర్పస్ ఆ గేట్కి అలా ఉంటుంది. మిగతా అంతా ఇక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో వాళ్ళకు పిల్లలు ఆడుకునే అన్ని గేమ్స్ అక్కడ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో వీళ్ళ క్లాసెస్ ఉంటాయి. మా వాడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ప్రీకేజెస్, కిండర్ గార్డెన్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. చూడండి స్కూల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయాక మా వాడు ఎలా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఏటో పిల్లలందరూ ఇలానే ఉంటారు, ఇంట్లో ఒకలాగా స్కూల్లో ఒకలాగా ఉండిపోతారు. చూడండి ఇదే వాడి క్లాస్ రూమ్. వాళ్ళ క్లాస్ టీచర్ కనిపిస్తుంది చూడండి. ప్రజెంట్ విశాల్ వచ్చేసి యూకేజీ చదువుతున్నాడు. స్టార్ట్ అయిన 25 డేస్లోనే మాకు ఓల్డ్ స్కూల్కి దీనికి కాస్త డిఫరెన్స్ తెలిసింది. అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా రాస్తున్నాడు. మెయిన్గా బాగా అల్లరి పిల్లాడు అనమాట మా బాబు. అసలు మాట వినడు. స్కూల్లోకి వెళ్తే మాత్రం సైలెంట్, అసలు నోట మాట రాదు, అలా ఉండిపోతాడు. పిల్లలంతా అంతేనేమో, ఇంట్లో ఎంత అల్లరి చేసినా, మనం ఎంత వాదించినా, ఏం చేసినా, కొట్టినా తిట్టినా మన మాట వినరు. కానీ స్కూల్ గేట్ లోపలికి వెళ్ళగానే అసలు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ ఉండిపోతారు. అసలు పేరెంట్స్ వచ్చినా కూడా అల్లరి కానీ అది ఇది కానీ ఏది ఉండదు. మేబీ పిల్లలంతా అంతేనేమో, స్కూల్ ఎన్విరాన్మెంట్ చూడంగానే ఆటోమేటిక్గా సైలెంట్గా అయిపోతారు. ఇంట్లో ఎంత అల్లరి చేసినా వాడు స్కూల్కి మాత్రం వెళ్ళను అని ఒక్కసారి కూడా అనడు. అది మేము నర్సరీ నుంచే అబ్జర్వ్ చేసాము. వేరే కిడ్ ఏడ్చుకుంటూ వస్తుంటే కూడా ఎందుకు అలా ఊరికే ఏడుస్తావు అని టీచర్ ముందే అడుగుతున్నాడంట. వాళ్ళ టీచర్ మాతో చెప్పిందనమాట, ఫ్రెండ్లీగా ఉంటుందంట వాళ్ళ టీచర్. అందుకే టీచర్ ఏం చెప్పినా ఇంటికి రాగానే చెప్పేస్తూ ఉంటాడు. సో ఇదేనండి ఆఫీస్ రూమ్కి ఎంట్రన్స్. ఇది మనకు వేరే లైన్ కూడా ఉంటుందన్నమాట ఆఫీస్ రూమ్కి వెళ్ళడానికి, బట్ ఇది స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి వెళ్తారు. చూడండి ఇక్కడ నుంచి మనకు సెకండ్ వే అనమాట. వాళ్ళ ఆఫీస్ రూమ్లో నుంచి రావద్దు, బయట నుంచి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసరికి విండో దగ్గరే వచ్చేసాము. ఈ విండో దగ్గర నుంచే మనకు ఫీజు కలెక్షన్స్ కానీ, అడ్మిషన్ ఫీజు కానీ ఏవైనా ఇక్కడ నుంచే తీసేసుకుంటారు. మనకు యాజ్ ఎ పేరెంట్స్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడే క్లారిఫై చేస్తారనమాట. అక్కడ మాకు వచ్చేసి ఆఫీస్ రూమ్ వాళ్ళు బస్కి 800 రూపీస్ అని చెప్పింది. అయితే మార్నింగ్ ఏ టైంకి బస్ వస్తుంది అని మేము అడిగితే 7:30కి అని చెప్పారు. ఆ టైంకి మా వాడు బ్రష్ కూడా చేయడు. పైగా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఓన్గా రెడీ అయ్యే ఏజ్ కూడా కాదు. యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళని లేపి ఫ్రెషప్ చేసి, డ్రెస్ చేసి, తినిపించి, బాక్స్ రెడీ కట్టడం అన్నీ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అయినా స్కూల్ 8:45కి అయితే 7:30కి ఎందుకు? 1 అవర్ స్కూల్లో కిడ్స్ ఏం చేస్తారని అడిగితే వాళ్ళ స్కూల్లో ఎవ్రీ బసెస్కి 2 రౌండ్స్ ఉంటాయంట. ముందు సిటీ సైడ్ వెళ్ళేసి వాళ్ళని అందరిని పికప్ చేసుకొని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్కి వెళ్తారంట విలేజెస్కి. సో అందుకని ఫస్ట్ ట్రిప్లో వీళ్ళని తీసుకెళ్తారంట. సెకండ్ ట్రిప్కి వాళ్ళు 8:30కి అలా వచ్చేస్తారన్నమాట. అయినా సరే అడ్జస్ట్ అవుదామన్నా కూడా బస్ ఇంటి వరకు రాదంట, మెయిన్ రోడ్ దగ్గరికే వస్తుందంట. సో బస్ వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్ వెళ్ళాలి కాబట్టి ఇంటికి వస్తే లేట్ అవుతుందని వాళ్ళు రారు. మాకు కుదరదు. పైగా ఇంట్లో వైష్ణవిని కూడా హ్యాండిల్ చేసుకోవాలి, హస్బెండ్ కూడా రెడీ అవ్వాలి. బస్ డైలీ ఒక టైంకి రాకపోవచ్చు. అందుకే ఇక మా వారు మార్నింగ్ డ్రాప్ చేసి మళ్ళీ తను డ్యూటీకి వెళ్తాను డిసైడ్ అయ్యారు. సో మళ్ళీ మేము మేడంని కలిసి ఓన్లీ ఈవినింగ్ టైంలో డ్రాప్ చేయండి, మార్నింగ్ వద్దు అన్నాము. అయినా సరే ఫీజు మాత్రం తగ్గదు అని చెప్పేశారు. ఎందుకు అలా అంటే మాకు డీజిల్ అయితే రావడం పోవడం ఖర్చు అవుతుంది కదా అని అట్లీస్ట్ అమౌంట్ అయినా కొద్దిగా తగ్గించండి అని కూడా రిక్వెస్ట్ చేసాం, బట్ నో యూజ్. పైగా 12 months పే చేయాలంట. స్కూల్ ఏప్రిల్ ఎండింగ్లో క్లోజ్ అవుతుంది.
మళ్ళీ జూన్ 12కి స్టార్ట్ అవుతుంది. అసలు మే నెల స్కూలే ఉండదు, బస్ కూడా రన్ అవ్వదు. మరి బస్ ఫీజు ఎందుకు మే నెలలో అని అడిగితే అది రూల్ అని చెప్తున్నారు. అన్ని స్కూళ్ళలో అలాగే ఉంటుందని చెప్తున్నారు. మాకేం చేయాలో అర్థం కాలేదు. అయినా సరే మా వారు పే చేసేద్దాం, ఇంకా చేసేది ఏమీ లేదు అని డిసైడ్ అయ్యారు. ఇక ఫీజు పే చేసి డ్రైవర్ని మీట్ అవుదామని వచ్చేసాము. ఇదేనండి మా వాడి స్కూల్ బస్. డ్రైవర్తో మాట్లాడుకుంటూ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నామన్నమాట. ఆయమ్మకి డ్రైవర్కి మా విశాల్ క్లాస్ రూమ్ చూపించాము, అండ్ విశాల్ని కూడా చూపించాము. ఈ రోజు నుంచి మా వాడిని స్కూల్ బస్సులో తీసుకురండి అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వచ్చేసాము. అసలు పైసా వసూలు కాన్సెప్ట్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. పిల్లలపై వచ్చే డబ్బు ఇంకా ఏ డిపార్ట్మెంట్లో రాదు, ఎందుకంటే ఎక్కడైనా మనం వద్దని బ్యాక్ అవుతాం. బట్ పిల్లలవి చదువు విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వలేం కదా. అదే పైసా వసూలు అనమాట. నాకు అనిపించింది చెప్పాను. నన్ను పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత యాజ్ యూజువల్ ఇంట్లో వర్క్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. స్కూల్ బస్ వచ్చేసి ఈవినింగ్ ఎగ్జాక్ట్ 4 o'clock వస్తుందని చెప్పారు. సో నేను అలారం పెట్టేసుకున్నాను 10 minutes బిఫోర్, ఎందుకంటే ఫస్ట్ డే కదా మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుందని ముందే అలారం పెట్టేసుకున్నాను. డ్రైవర్కి కూడా కాల్ చేసి అడిగాను విశాల్ని తీసుకువస్తున్నారా లేదా అని. సో తను లేదు మర్చిపోలేదు, మేము తీసుకువస్తున్నాము అని చెప్పారు. ఫస్ట్ డే కదా గుర్తుందా లేదా అని నాకు కూడా డౌట్ ఉంటుంది కదా అని కాల్ చేశాను. నేను వెళ్ళిన 1 minute బస్సు వచ్చేసింది. సడన్గా చూసి షాక్ అయ్యాను. అసలు ఈ బస్సులోనైనా మా వాడు వచ్చేది వేరే బస్సా అని. ఎందుకంటే నేనైతే గుర్తుపెట్టుకున్నాను 10 number బస్ అని. బట్ ఎందుకైనా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. మా వాడిని ఆయమ్మ దింపింది. సో నెక్స్ట్ నేను వాడి బాస్కెట్ తీసేసుకున్నాను. ఇంకోవైపు పాపను కూడా పట్టుకున్నాను. ఇంకా ఇంట్లో డైలీ వర్క్ ఎలా ఉంటుందో ఇది కూడా రొటీన్ అనమాట మనకి. నాకైతే కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఇంట్లో ఉంటే కూడా బోరింగ్గా అనిపిస్తుంది. ఇలా అయితే కాసేపు పాపకు రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, నాకు కూడా కొంచెం బయట అలా వెళ్ళినట్టు కూడా అనిపిస్తుంది కదా అని అనిపించింది. ఇంటికి రాగానే మళ్ళీ వాడిని ఫ్రెషప్ చేసి అన్నం తినిపించి హోంవర్క్ చేయించేలోగా హస్బెండ్ వచ్చేస్తారు. ఇక మళ్ళీ నైట్కి ఏమి వండాలి, మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయాలి, ఇదే ప్రాసెస్ రొటీన్ అనమాట. మన చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇది అందరికీ ఉంటుందని తెలుసు, బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్పాను. అండ్ మీ ఏరియాలో మీ కిడ్స్కి స్కూల్ ఫీజు అండ్ బస్ ఫీజు ఎలా ఉంది అండ్ స్టడీ ఏ పరంగా ఉంది, మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి, ఎందుకంటే నేను కూడా వీడియోలో ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇది ఇవాల్టి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.